చాలా స్పష్టంగా నిరుద్యోగులకు అర్థమైంది. రైట్ అదే దత్తాత్రేయ నిరుద్యోగులు గారు. అడుగుతున్నారు. ఓకే దత్తాత్రేయ గారు, ఇదే విషయంపై సమీర్ గారి దగ్గరికి వెళ్దాం. సమీర్ గారు, ఇప్పుడు మన దత్తాత్రేయ గారు చాలా క్లియర్గా చెప్పారు, నిరుద్యోగాలను అడ్డం పెట్టుకొని నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర పెట్టి వారికి సంబంధించిన వారిని హామీలు ఇచ్చుకుంటూ ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టిందని చెప్తున్నారు. వాస్తవానికి చూసినట్టయితే 40 లక్షల యువకులు ఈరోజు ఉద్యోగాలకై అనే నిరీక్షణగా ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేపింది 22 లక్షల మంది యువకులు ఈరోజు తన పేర్లను నమోదు చేసుకున్నారు. అయినప్పటికీ ఈరోజు కేవలం 32,013 అంటే కాంగ్రెస్ చెప్తున్నప్పుడు 32,000 మంది ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు, 32,000కు పైగా. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు 1 లక్ష పైగా అంటే మొత్తంగా 4,30,000 ఉద్యోగాలు కల్పించాము. గవర్నమెంట్, ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్ అనేక కంపెనీలలో అంతా కలిపి 4,30,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దీన్ని మీరు ఎలా స్పందిస్తారనేది ఈ విషయంపై. ముందుగా దత్తాత్రేయ అన్న గారు చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చే ముందు విద్యార్థులను, నిరుద్యోగులను మభ్య పెడుతూ అధికారంలోకి రాగానే వాళ్ళను పిడగడుపున పడేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రమే ఉద్యోగాల కోసము నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్తో ఏర్పడ్డటువంటి తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వము నిరుద్యోగులను మొదటిసారిగా కేసీఆర్ ప్రభుత్వము ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్తూ మోసం చేయడం జరిగింది. దాని తర్వాత అదే విధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ అశోక్ నగర్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి నిరుద్యోగులతో ముచ్చటించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పిస్తాము, జాబ్ క్యాలెండర్లని ఇస్తామని చెప్పి మరోసారి నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా నిరుద్యోగులను కేవలము ఓటుగానే చూడడం తప్ప, ఓటుగానే చూస్తున్నారే తప్ప నిరుద్యోగుల సమస్యను అయితే పరిష్కరించడం లేదు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదు. ఇదైతే చాలా సమీర్ గారు, మీ ఫోన్ స్టక్ అవుతుందండి. మీరు కొంచెం నెట్ ప్రాబ్లం ఉంటే మాత్రం కేవలం ఆడియోలో మాట్లాడితే అంతే బాగుంటుందండి. సమీర్ గారు డిస్కనెక్ట్ అయిపోయారు. ఒకసారి మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏ ప్రభుత్వాలు వచ్చిన